కొత్త మెడికల్ కాలేజీలు చక్కగా లేవు, సరైన సవలతులు లేవు, సరిపడా ఫ్యాకల్టీ లేరు. దేశంలో సగానికి పైగా కళాశాలలో క్లాసులే జరుగుతలేవు. పేషెంట్లు తక్కువగా వస్తుండడంతో ప్రాక్టీస్ కూడా లేదు. ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ సర్వేలో వెల్లడి. 50% ఫ్యాకల్టీ లేకున్నా ఎన్ఎంసీ పర్మిషన్లు ఇవ్వడంపై విస్మయం. విద్యా ప్రమాణాలు మెరుగుపరచకపోతే నష్టం తప్పదని హెచ్చరిక. వాస్తవానికి సరైన వసతులు ఎక్కడ కూడా లేవు. ఎక్కడ ప్రభుత్వ కాలేజీల్లో కొత్తగా మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ కాలేజీలు కావచ్చు, అటు ప్రైవేట్ కాలేజీలు కావచ్చు, ఏవైనా మెడికల్ కాలేజీలలో సవలతులు లేవు. మెడికల్ కాలేజీలలో సవలతు ఉండాలి. ఎందుకంటే కొత్తగా డాక్టర్లు తయారవుతున్నారు కాబట్టి ఫ్యాకల్టీ ఉండాలి, సవలతులు ఉండాలి. అన్నీ ఉంటేనే వీళ్ళు నెక్స్ట్ ప్రజలకు వైద్యం చేసే దాంట్లో చురుకుగా పనిచేస్తారు. నిజంగా వాస్తవానికి మరి మెడికల్ కాలేజీలలో ప్రభుత్వ కాలేజీలు తీసుకోండి, ఇటు ప్రైవేట్ కాలేజీలు తీసుకోండి. మెడికల్ కాలేజీలలో ఎట్లా ఉండాలి అంటే పేషెంట్లు రావాలి, ఉచిత వైద్యం చేయాలి. ఈ ప్రైవేట్ కాలేజీలు ఏం చేస్తారు, ఎక్కడనో సిటీ అవుట్స్కట్స్ల కాలేజీలు ఉంటాయి, అక్కడికి పేషెంట్లు పోవాలి అంటే ఎట్లా పోతారు, పోరు. ఈ ప్రైవేట్ కాలేజీలు వాళ్ళే ట్రాన్స్పోర్ట్ కూడా పెట్టుకోవాలి. ఎందుకంటే మీ కాలేజీలకు పేరు రావాలి అంటే ట్రాన్స్పోర్ట్ పెట్టుకోరు. చుట్టుముట్టు ఒక 10 విలేజ్ల నుంచి ఒక పొద్దున ఒక బండి వస్తుంది, తీసుకుపోతుంది, తీసుకొస్తుంది. 4 రౌండ్లు పెట్టుర్రి. ట్రాన్స్పోర్టేషన్ పెడితే, ఫ్రీ వైద్యం పెడితే ఖచ్చితంగా వస్తారు పేషెంట్లు వచ్చే విధంగా ఆలోచన చేయాలి. ఇప్పుడు పేషెంట్లు రాకుంటే వీళ్ళు ఏం నేర్చుకుంటారు, మరి ఏం నేర్చుకోలేరు కదా. అందుకనే ఇప్పుడు ప్రభుత్వ కాలేజీలు కావచ్చు, ఇటు ప్రైవేట్ కాలేజీలు కావచ్చు, ఏవైనా ఈ మెడికల్ కాలేజీలు ఖచ్చితంగా ఫ్రీ వైద్యం అనేది అందియాలి, చెప్పాలి. ఫ్రీ ట్రీట్మెంట్ ఉన్నది మీరు ప్రచారం చేయాలి. ప్రైవేట్ కాలేజీలైనా ఏవైనా, ప్రైవేట్ కాలేజీలు మెయిన్. అందరు ఏమనుకుంటారంటే ప్రైవేట్ కాలేజీలలో ఫీజులు తీసుకుంటారేమో అని ఆలోచన చేస్తుంటారు. ఫీజులు తీసుకోము, ఉచితంగా వైద్యం అందిస్తే పేషెంట్లు వస్తారు. దాంతోపాటు విద్యార్థులు కూడా మంచిగా చదువుకుంటారు. వాళ్ళకు కూడా ఏమైందంటే నాలెడ్జ్ వస్తుంది, పేషెంట్లకు ఎట్లా ట్రీట్మెంట్ చేయాలి అనేది దినదినంగా డెవలప్ అవుతారు. మీరు ఇక్కడ ఫ్యాకల్టీని కూడా ఫుల్ఫిల్గా భర్తీ చేయలే, మరి ఫ్యాకల్టీ లేకుంటే మరి ఎట్లా చదువుకుంటారు వాళ్ళు? దీని మీద కూడా ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఫ్యాకల్టీని ఫుల్ఫిల్గా పూర్తి చేసుకోమని చెప్పాలి. ఫెసిలిటీస్ కూడా అన్ని ఫెసిలిటీస్ ఉండేటట్టు చూసుకోమని చెప్పాలి. కొన్ని కాలేజీలల్లో ఆ లోపల కూడా ఆ వాతావరణం కూడా కరెక్ట్గా ఉండదు. ఏది అక్కడ ఇప్పుడు హాస్పిటల్ చుట్టూ కావచ్చు, వీళ్ళ హాస్టల్ల చుట్టూ కావచ్చు, నీట్గా ఉండాలి. తీసుకుపోతారు స్ట్రక్చర్లు కావచ్చు, వీల్ చైర్లు కావచ్చు, అక్కడ రోడ్డు మీద పడేస్తారు. హాస్పిటల్స్ కూడా నీట్గా ఉండవు. ఏదో గవర్నమెంట్ ఉస్మానియా హాస్పిటల్ తీరుగా చేస్తుంటారు కొన్ని ప్రైవేటు కాలేజీలు. అవన్నీ వదిలేసి మంచిగా నీట్గా చేసి నీట్గా మెయింటైన్ చేస్తే దాంతోపాటు మీకు కూడా పేరు వస్తుంది. టాప్ 10 ర్యాంకులకు వెళ్ళిపోయినప్పుడు మీకు ఆటోమేటిక్ భవిష్యత్తులో ఇంకా మెడికల్ కాలేజీలకు పర్మిషన్లు వస్తాయి, మంచిగా ఉంటుంది కదా. దేశవ్యాప్తంగా విస్తరించవచ్చు. మాకున్నదే చాలు, నడవలసిన కాడికి నడవని అనుకుంటే ఇక రాను డౌన్ఫాల్ అవుతుంది. పోటీ ఉండాలి ఈ కాలేజీల మధ్యలో. లేదంటే వీళ్ళకి హెచ్చరికలు జారీ చేయాలి. ఈసారి కనుక విద్యార్థులు కనుక మా కాలేజీలో ఏం ఫెసిలిటీస్ లేవు అని అంటే వాళ్ళని వేరే కాలేజీలకు ట్రాన్స్ఫర్ చేసి ఆ కాలేజీ పర్మిషన్లు కూడా రద్దు చేయాలి. ఆ రకంగా చర్యలు తీసుకుంటే ప్రైవేట్ కాలేజీలు చక్కగా ముందుకు వస్తాయి. దాంతోపాటు ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఏమేమి ఫెసిలిటీస్ లేవు, మరి ఎన్ని సంవత్సరాలు అవుతుంది, మరి ఫ్యాకల్టీ ఎందుకు లేరు, అవి కూడా ఫుల్ఫిల్ చేసే దిశగా ప్రభుత్వాలు ప్రయత్నం చేయాలి. చేస్తే విద్యార్థుల భవిష్యత్తు బాగుంటుంది. రాను కొన్ని రాక జూడోలు, ధర్నా అని చెప్పేసి ఇటువంటి రాకుండా ఉండాలి అంటే ఇవన్నీ ఫెసిలిటీస్ సమకూర్చినాక ఆటోమేటిక్గా అందరూ బాగుపడతారు. పిల్లల భవిష్యత్తు అది. వాళ్ళ పిల్లలు బాగుపడాలంటే ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలి.